మిస్టర్ సుధీర్ సార్, నమస్కారం అండి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామందికి కనిపిస్తూనే ఉంటాయి ఇవి. బట్ తెలియకుండానే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఇదొక పెద్ద హెడేక్ అని చెప్పొచ్చు సార్. బ్యాక్ ఎండ్‌లో సిట్యుయేషన్స్ ఒకలా ఉంటాయి. ఇక్కడ ప్రిపరేషన్ ఏమో పీక్‌లో ఉంటుంది. హాంట్ చేస్తూ ఉంటాయి వాళ్ళని. ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు అంటారు? ఆకలి బాధ కడుపు కాలినడికే తెలుస్తదండి. హ్మ్. ఇంట్లో ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్‌ని చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ ఇప్పటికీ జెండర్ బయాస్డ్ కొంత ఉంది సొసైటీలో. ఆడపిల్ల అయ్యుండి, విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండి, అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యి, లేదా అగ్రికల్చర్ కూలీ పిల్లలయ్యుండి, సో ఇట్లా చాలా రకరకాల కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. యాక్చువల్‌గా వాళ్ళల్లోనే ఒక ఫైర్ ఉంటది. హ్మ్. సక్సెస్ అంటే బాగా సెటిల్ అయిపోయి అన్నీ ఇంట్లో బాగున్నాయి అని అనుకున్న స్టూడెంట్స్ కంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ని చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తూ, నేను నా నెక్స్ట్ జనరేషను ఇంకా ఫర్దర్గా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదని ఎవరైతే అనుకుంటారో, అలాంటి వాళ్ళ డెడికేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ. ట్రూ. వాళ్ళకి హాంట్ చేస్తూ ఉంటుంది చూడండి, అది నిజంగా యాక్చువల్గా వాళ్ళకి డ్రైవింగ్ ఫోర్స్. అది యెస్. వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి అని అన్నా, ఇంటికి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఇట్లాంటి సిటీస్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఇన్ని ఫెసిలిటీస్ చూసి, మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే కనీసం వాళ్ళ ఇంట్లో 1-2 days హ్యాపీగా కూడా ఉండలేరు. గడపలేరు. ట్రూ సార్. ఎందుకంటే ఒక పూరి పాక అయి ఉండొచ్చు, వాష్రూమ్ కూడా ఇంట్లో అటాచ్డ్గా లేకుండా, ఇట్లాంటి ఉన్నాయండి ఇంకా చాలా. సో ఇంటికి సేఫ్టీ డోర్ కరెక్ట్గా, మెయిన్ డోర్ కరెక్ట్గా లేనటువంటి ఇల్లు కూడా ఇంకా చాలా ఉన్నాయి. వర్షం వస్తే ఇంట్లోకి నీళ్ళు వచ్చేవి, గట్టిగా గాలి వస్తే, వడగాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇంట్లో పై పాక కప్పులేచిపోయేటటువంటి ఇలాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి వాటిల్లో ఇంత ఇన్ఫ్రా చూసి సొసైటీ ఇట్లా ఉంది, ఒక ఎడ్యుకేషన్ మంచిగా ఉంటే లేదా ఒక మంచి ఉద్యోగం ఉంటే మనం మన ఫ్యామిలీ ఇలాంటివి ఎంజాయ్ చేయొచ్చు అని తెలుసుకున్నటువంటి స్టూడెంట్ ఒక్కసారి అట్లాంటి ఇంటికి వెళ్తే వాళ్ళకి అక్కడ కూడా ఉండలేరండి. కనీసం వెంటనే వచ్చేసేసి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, మనం కూడా ఉద్యోగం తెచ్చుకోవాలి, మనం కూడా మన ఫ్యామిలీని అందరిలాగా బాగా చూసుకోవాలి, ఫ్యామిలీ స్టాండర్డ్స్ని ఒక 2 steps పైకి తీసుకురావాలి. ప్రతి ఫ్యామిలీలో ఒక్కడ కరెక్ట్గా ఉంటే చాలండి, ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. అది పైకైనా పడవచ్చు, కిందకైనా పడవచ్చు, రెండిట్లో ఏదైనా జరుగుద్ది. సో కింద ఉన్న వాళ్ళు పైకి రావాలి అని అంటే అది నా వల్లే రావాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. నేను మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటే నన్ను నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్లో మా ఫ్యామిలీలో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మా పెద్దమ్మ ఇలా, మా నాన్న ఇలా, మా అమ్మ ఇలా, సో మా తాతయ్య ఇలా, మా ఇట్లా రిఫరెన్స్ తీసుకుని ఫ్యామిలీలో మీరే ఒక రోల్ మోడల్ అవ్వచ్చు. ఇది వాళ్ళందరికీ తెలుసు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి చాలా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది, చాలా అవమానాలు ఉంటాయి, ప్రతిరోజు వాళ్ళని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారో అటువంటి వాళ్ళు వెరీ సూన్ మనల్ని మాటలు అనే వాళ్ళందరి నోర్లు మూపించాలి, కాబట్టి మనం మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, కాబట్టి మనం తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి, సో మన ప్రిపరేషన్ స్ట్రాంగ్ చేద్దాం, ఇలా పాజిటివ్గా తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా తొందరగా ఉద్యోగాలు వస్తాయి. డిమోటివేట్ అవుతూ ఉంటే ఏమీ చేయలేం. మీరు ఎలా ఉన్నా సరే డిమోటివేట్ అవుతారు. మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే, మీరు ఎట్లాంటి పర్సన్ అయినా సరే, సొసైటీ మిమ్మల్ని మాటలు అంటూనే ఉంటుంది. ఈ రియాలిటీని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఎవరినైనా సరే, మీరు డబ్బులు లేని వాళ్ళు అని అనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఇన్సల్టింగ్ మాటలు వస్తాయి. మీరు బాగా రిచ్ అనుకోండి, మీకు ఎవరో ఎగ్జాంపుల్ కాదు, అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తా. అంబానీ గారు, అదానీ గారు, ఇండియాస్ టాప్ రిచెస్ట్ 2 people. వాళ్ళ మీద లేదా అండి ఇప్పుడు మాటలు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టే వీళ్ళు వచ్చారు, వీళ్ళు బినామీలు, లేకపోతే ధీరుభాయ్ అంబానీ గారు డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చారు. సో సొసైటీ అనేది మీరు ఎలా ఉన్నా సరే మాట్లాడుతుంది. ఆ మాటల్ని పాజిటివ్గా తీసుకొని మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి డ్రైవింగ్ ఫోర్స్ లాగా వాడుకోవాలి, వెపన్లా తీసుకోవాలి దాన్ని. తీసుకుంటే కనుక అల్టిమేట్ ఏమేంటి, మీ ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ మీరు మార్చాలి.
ఓన్లీ ఎడ్యుకేషన్ కెన్ డూ వండర్స్. ఓన్లీ ఎడ్యుకేషన్. నేను ఇవాళ ఇంత మాట్లాడుతున్నాను కదా, నా చిన్నప్పుడు మా ఇంట్లో 2 గిన్నెల్లో అన్నం ఉండేవాళ్ళు. ఒకటి రేషన్ బియ్యం మా అమ్మ నాన్నకి, ఒకటి సన్న బియ్యం నాకు మా అక్కకి. 4 రూపాయలు పెడితే మా ఊరి నుంచి గుంటూరు వెళ్ళటానికి బస్ టికెట్ 4 రూపాయలు అయితే, ఈ 16 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తే అప్ అండ్ డౌన్ 8 రూపాయలు సేవ్ అవుతాయని నేనే సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను. ఈ రోజులు చూశాను. ఇవాళ ఒక సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక స్థాయికి వచ్చాము అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నాకు ఆస్తులు లేవు, నాకు ఏ లాటరీలు తగలలేదు, నాకు వేరే ఏ హెల్ప్ రాలేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారానే ఈ స్థాయికి వచ్చాం. నేను వచ్చానంటే ప్రతి ఒక్కరు రావచ్చు. సో ఎడ్యుకేషన్ కెన్ డూ వండర్స్. బాగా చదువుకుంటే చాలు. మధ్యలో బోలెడంత మంది మీ మీద రాళ్ళేస్తారు, బురద పోస్తూ ఉంటారు. వాటిని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అల్టిమేట్ ఎయిమ్ మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ ఒక 2 స్టెప్స్ని పెంచాలి అని అనుకున్నప్పుడు ఆ పెంచడానికి రీజన్ మనమే అవ్వాలి. బాగా చదువుకోవాలి. ఉద్యోగం రాలేదు, మనం ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే దేనివల్ల అనలైజ్ చేసుకోవాలి. అది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళిపోయి ఏదో ఒక రోజు మంచి ఉద్యోగం తెచ్చుకొని మనల్ని మాటలన్న అందరికీ ఏదో ఒక విధంగా వెళ్ళి నుంచొని ఎదురుగా ఉంటే చాలు. ఏం చేయక్కర్లేదు కూడా, మాట్లాడాల్సిన పని లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు పలానా ఉద్యోగం వచ్చిందని వెళ్ళి చెప్తే చాలు. ఒక స్వీట్ బాక్స్ ఇస్తే ఇంకా హ్యాపీ. అందరికీ ఆన్సర్లు వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, ఎవరికి తగ్గ వాళ్ళు. బట్ మనల్ని మాటలు వచ్చినప్పుడు లేదా ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ప్రెషర్ వస్తున్నప్పుడు దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని డ్రైవింగ్ ఫోర్స్గా వాడినట్లయితే కనుక మన గోల్ని మనం తొందరగా కూడా రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.